ఇదే సాలగ్రామం పూజా సామాగ్రి షాపుల్లో దొరుకుతుంది. ఈ సాలగ్రామ దానానికి కావలసినవి పసుపు, కుంకుమ, కుళ్ళ పువ్వులు, టెంకాయ, అరటిపండ్లు, వీలైతే కేసరి ఇంటి నుంచి చేసి గుడికి తీసుకెళ్ళాలి. కుదరకపోతే అరటిపండ్లు, టెంకాయ ఉన్నా పర్వాలేదు. దీపం వెలిగించడానికి ఆవు నెయ్యి వత్తులు, కుదరకపోతే నూనె వత్తులు తీసుకెళ్ళినా పర్వాలేదు. పూజారి గారి చేత పూజ చేయించి పూజారి గారికే ఈ సాలగ్రామ దానం చేయాలి. ఇదంతా పూజారి గారే మీకు వివరంగా చెప్తారు. శివాలయంలో సాలగ్రామ దానం చేయాలనుకునే వాళ్ళు అమావాస్య నాడు, ముఖ్యంగా సోమవారం, త్రయోదశి, చతుర్దశి రోజుల్లో ఈ సాలగ్రామ దానం చేయవచ్చును. విష్ణువాలయంలో సాలగ్రామ దానం చేయాలనుకునే వాళ్ళు దశమి, ఏకాదశి, ముఖ్యంగా ద్వాదశి రోజు, పౌర్ణమి రోజు సాలగ్రామ దానం చేయాలి. భర్త, భార్య ఇరువురు కలిసి ఈ సాలగ్రామ దానం చేయాలి. కుదరకపోతే ఒక్కరు చేసిన ఈ సాలగ్రామ దానం ఇరువురికి ఫలితం వస్తుంది. దుష్ఫలితాలను వెళ్ళి సత్ఫలితాలనిస్తుంది ఈ సాలగ్రామ దానం. ఈ సాలగ్రామ దానం చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరూ చేయవలసిన దానం.